నేను ఒకసారి ఏం చేశానో తెలుసా, మా ఇంట్లో ఉన్న గిఫ్ట్ కింద ఇచ్చాను. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ఇప్పుడు మా ఇంటికి వచ్చిన గిఫ్ట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. గిఫ్ట్స్ అని అన్ని కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరి ఇల్లు ఓపెనింగ్కి ఈ గిఫ్ట్స్ తప్ప ఇంకే గిఫ్ట్స్ ఇస్తారండి? అఫ్ కోర్స్ ఇంకా చాలా గిఫ్ట్లు ఇవ్వచ్చు, కానీ మా ఇంటికైతే ఇల్లు ఓపెనింగ్కి మ్యాక్సిమం కిచెన్ ఐటమ్సే వచ్చినాయండి. ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో 4 కప్స్ అయితే ఉన్నాయి. ఆ 4 కప్స్లో 4 వెరైటీ పికిల్స్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఈ కప్స్ కూడా గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. గిఫ్ట్స్ అంటే ఎవరు ఇష్టపడారు చెప్పండి? నాకైతే గిఫ్ట్స్ అన్నా, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అన్నా చాలా ఇష్టం. ఈ గిఫ్ట్ అయితే మా అమ్మ వాళ్ళ మేడం మా అమ్మకి ఇచ్చారు. ఇదైతే టీ పాట్ చాలా బాగుంది. వైట్ కలర్ దాని మీద రెడ్ డాట్స్తో బాగుంది. కప్ కూడా ఇచ్చారు దాని మీద. గిఫ్ట్ అంటే ఒక వస్తువు కాదు, వాళ్ళ ప్రేమతో ఆప్యాయతతో ఇచ్చిన ఒక గుర్తు కూడా అనుకోవచ్చు. ఈ గిఫ్ట్ అయితే మా అత్త ఇచ్చింది. ఇదైతే 2 బౌల్స్, బిగ్ బౌల్స్. ఇదే కూడా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. గిఫ్ట్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మనీ అయితే ఇచ్చేవారంట. ఇప్పుడైతే బోల్డ్ వెరైటీస్, బోల్డ్ ఐటమ్స్ అనేవి వచ్చేసినాయి. గిఫ్ట్ చేయాలంటే బోల్డ్ ఉన్నాయి. గిఫ్ట్ షాపులు కూడా చాలా అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేనైతే మన ఛానల్లో ఒక గిఫ్ట్ షాప్ వీడియో పెట్టాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి తప్పకుండా. ఈ గిఫ్ట్ అయితే మా ఫ్రెండ్స్ ఇచ్చారు. కాస్ట్ ఎంతో తెలియదు, కానీ నాకు వచ్చిన గిఫ్ట్లో పెద్ద గిఫ్ట్ అయితే ఇదే. ఇది కూడా చాలా బాగుంది, యూనిక్గా. ఈ గిఫ్ట్ కూడా మా ఫ్రెండ్సే ఇచ్చారు. ఇదైతే డిన్నర్ సెట్, 10 పీస్ సెట్. మీరు ఎప్పుడైనా ఎవరికైనా బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారా? లేదా ఎవరైనా మీకు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారా? బెస్ట్ గిఫ్ట్ అంటే కాస్ట్లో కాదండి, వాల్యూ వేరు, కాస్ట్ వేరు. అదేనండి, మనకి ఇష్టమైన పర్సన్ మనకు గిఫ్ట్ ఇస్తే అది ఎవరైనా ముట్టుకుంటే దీన్ని ముట్టుకోకు, ఇది ఎంత వాల్యుబుల్, ఇది నాకు వాల్యుబుల్ అయిన గిఫ్ట్ అంటాం కదా. అది కాస్ట్ చూడం, కానీ అది మనకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని వాల్యుబుల్ అనుకుంటాం కదండి. అలాగే వాల్యుబుల్ గిఫ్ట్ ఎవరైనా మీకు ఇచ్చి ఉంటే కామెంట్ చేయండి. మన లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ ఎవరో తెలుసా? మరెవరో కాదు, మన పేరెంట్సే. మన లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో బెస్ట్ గిఫ్ట్ మనము. అందుకే అన్నిటిలో బెస్ట్ ఇవ్వాలనుకుంటారు, అలాగే బెస్ట్ ఇస్తారు కూడా. ప్రత్యేకమైన రోజు కోసం పెద్ద గిఫ్ట్లు అవసరం లేదు, మనసుతో ఇచ్చిన చిన్న గిఫ్ట్ చాలు. గిఫ్ట్ అనేది ఒక వస్తువు కాదు, నువ్వు నాకు ప్రత్యేకం అని చెప్పే మాట. అందుకే గిఫ్ట్ అంటే ప్రేమకు చిన్న రూపం. ఇందాక చెప్పాను కదా 10 పీస్ సెట్ అని. ఇందులో 2 డిన్నర్ ప్లేట్స్, 2 టిఫిన్ ప్లేట్స్, 2 చిన్ని బౌల్స్, 2 పెద్ద బౌల్స్, అలాగే ఒక పెద్ద బౌల్ అయితే వచ్చింది. దానికి మూత కూడా వచ్చింది. మొత్తం కలిపి 10 పీస్ సెట్. మీకు ఈ గిఫ్ట్లో ఏ గిఫ్ట్స్ కావాలన్నా కింద బయోలో కానీ, డిస్క్రిప్షన్లో కానీ, లేదా కామెంట్లో కానీ పెడతాం, తప్పకుండా చూడండి.